అందరికీ నమస్తే. నేను ఒక వీడియో వినిపిస్తా. ఈ వీడియో గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి అర్ధరాత్రి జరిగిన వ్యవహారం ఇది. ఈయన ఒక గ్రూప్ 1 అభ్యర్థి, నిరుద్యోగి. ఈయన మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా జనార్దన్ ఈయన పేరు, చాలా యాక్టివ్గా ఉంటారు దానిలో. అంతకుముందు ఉద్యమం జరిగినప్పుడు గ్రూప్ 2 వాయిదా వేయించాలన్నప్పుడు కూడా జనార్దన్ యాక్టివ్గా కనిపించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా నిరుద్యోగుల తరఫున గొంతు వినిపిస్తున్నాడు. ఆయన కూడా నిరుద్యోగి కాబట్టి ఆయన చెప్పిన వీడియో విందాం, తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడికి మనకు ట్వీట్ కూడా చేశారు. బల్మూరు వెంకట గారు, ఇంకా చలగాని దయాకరు, మహాలక్ష్మి, ఇంకో వాళ్ళు వస్తున్నారు. 8 నుంచి ఇక్కడనే ఉన్నాం. వాళ్ళమ్మటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. మనలో కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మన డిమాండ్ కావాలని అంటుంటే వాళ్ళమ్మటి వచ్చిన మనుషులు ఒక్కొక్కరు గొంతులు పట్టడం, మనుషులు నెట్టడం. నా గొంతు కూడా గట్టిగా పట్టాడు, నెట్టాడు. నా గొంతు కూడా రావట్లేదు. నిరుద్యోగ మిత్రులారా, చుట్టుపక్కల ఉన్నారు, త్వరగా గాంధీ హాస్పిటల్ కాడికి రాలి మన డిమాండ్ నెరవేర్చుకుందాం. వీళ్ళని నిలదీద్దాం. మేమైతే తట్టుకోలేకపోతున్నా, వాళ్ళ మాట వచ్చిన మనుషులు మేము తట్టుకోలేకపోతున్నా. మీరు రాండి. ఓకే, అర్థమైంది కదా? ఎంబడి మనుషులను తీసుకొచ్చుకొని ఇదొక వీడియో. ఈ రచ్చంతా కూడా రాత్రి 9:30 తర్వాత స్టార్ట్ అయింది. గాంధీ హాస్పిటల్లో ఒక నిరుద్యోగి లాస్ట్ వారం రోజుల నుంచి ఆయన ఓయిలో దీక్ష చేస్తే తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. గాంధీ హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. మోతీలాల్ నాయక్ అనే ఒక నిరుద్యోగి. ఏంటి వాళ్ళ డిమాండ్స్ కోసమే అందరూ నిరుద్యోగులు అందరూ మాట్లాడుతున్నది, వాళ్ళ డిమాండ్స్ కోసమే. గ్రూప్ 1:100 పిలవాలని, పోస్టులు పెంచాలని, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, తర్వాత మెగా డిఎస్సి నిర్వహించాలని, ఎగ్జామ్కు మధ్య కొంత గ్యాప్ ఇవ్వాలి, చదువుకోనికి అవకాశం ఇవ్వాలి కాబట్టి కొంత పోస్ట్ పోన్ చేయండి, కొంచెం అటు ఇటు గ్యాప్ ఇవ్వాలని వాళ్ళ డిమాండ్స్. అయితే రాత్రి ఏమైందంటే పుండు మీద కారం వేసినట్లు బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ, రియాజ్ గారు, ఇంకా ఎవరెవరు 2-3 వ్యక్తులు గాంధీ హాస్పిటల్కి పోయారు. ఎందుకు పోయారంటే ఆ లోపల ఉన్న విద్యార్థితో మాట్లాడతామేమని పోయారు. ఇది ఎట్లుందంటే రెచ్చగొడుతు నిరుద్యోగులను. ఎలక్షన్స్ ముందేమో ఇదే నిరుద్యోగులు రోడ్డు మీద పడి నిరుద్యోగులు ఊరూరా తిరిగి కాంగ్రెస్కు ఓటు వేయించారు. వాళ్ళే చెప్తున్నారు అన్నమాట, నేను కాంగ్రెస్కి ఓటు వేయించినాం, మనం వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్లో ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. కానీ వాళ్ళని రాత్రంతా ఇది రచ్చ. ఇంకా మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాగా కనపడుతుంది నాకు ఇది. అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషనే కదా. వాళ్ళని రెచ్చగొడితే చర్చలు జరపాల్సింది ఎవరితో? చర్చలు జరపాల్సింది విద్యార్థి నాయకులతో చర్చలు జరిపితే లోపల హాస్పిటల్లో ఉన్న ఇంకొక విద్యార్థి కూడా, నిరుద్యోగి కూడా దీక్ష విరమిస్తాడు. వీళ్ళ డిమాండ్స్ ఆల్రెడీ మీకు తెలుసు. మళ్ళీ చర్చలు అవి సాల్వ్ కావని మీరు చెప్తున్నారు, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. వాళ్ళతో చర్చించినరా? వన్ సైడ్ ప్రభుత్వం కావు అని తెగేసి చెప్పేసారు. 2 అవుతాయి, ఇంకా 4 కావు, అది పద్ధతి. 2 చేస్తున్నాం, ఇంకా 2 చేయలేము, అది పద్ధతి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు వీళ్ళకి. ముందేమో అన్నీ మాట్లాడేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అంతే. ఇప్పుడు వీళ్ళతో ఏం పని లేదు. ఇంతమంది రాత్రి కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చారంటే
చూసారు కదా, జనార్దన్ మాట్లాడిన మాటలు కూడా విన్నాం కదా, గొంతు పట్టిర్రంట. అంటే వీళ్ళు పోయేటప్పుడు పోలీసులు వెంబడేసుకొని పోతారు. అధికారం చేతిలో ఉంది కదా, ఇప్పుడు అధికారం ఉంది, అంతకుముందు అధికారం లేదు కాబట్టి వాళ్ళలో ఒకరిగా వాళ్ళతో పాటు ఛాయలు తాగిన అశ్వనగర్ చౌరస్తాల వాళ్ళకి ఛాయలు తాగిపించారు. వాళ్ళ తరఫున మాట్లాడిన మేమే గొంతుకులం, మమ్మల్ని గెలిపియండి, మేము చూసుకుంటామని. ఇప్పుడు తీరా ఏమైంది, వాళ్ళను ఎంబడి తీసుకుపోయి బౌన్సర్లను తీసుకుపోయి ఎవరెవరినో గుర్తులేని వ్యక్తులను తీసుకుపోయి గొంతు పట్టి పిసికిరంట. ఒక్కరి కాదు, చాలామందికి దెబ్బలు తాకినాయి. వాళ్ళు ఏమన్నారు ఇందాక, వెనుక ఎవరో అంటున్నారు, ఎవరో ఎన్ఎస్సీ వాళ్ళని వాళ్ళు ట్విట్లో పెట్టినారు విద్యార్థులు. ఎన్ఎస్సీ వాళ్ళంటే ఎవరో వేయండి, లా భాష వాడుతున్నారు వాళ్ళ మీద. నిరుద్యోగులు బ్రోకర్లు, నిరుద్యోగులు లా. ఏడిపోతున్నాం మనం? వాళ్ళ డిమాండ్స్ మీకు తెలుసు, ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. వాళ్ళు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు, మంత్రులను కలిసి వాళ్ళ డిమాండ్స్ విన్నవించిండ్రు, విజ్ఞప్తి పత్రాలు ఇచ్చిండ్రు. మా పరిస్థితి ఇది, ఇట్లా ఉందని. ఎగ్జామ్స్ నిర్వహించేది దేనికోసం? వాళ్ళ కోసమే కదా, వాళ్ళే కదా అడుగుతున్నది. మీరు వాళ్ళని కాదని చెప్పి వంతుకు గంతేయాలనుకుందా? మేము పెట్టాలనుకుంటున్నాం కాబట్టి పెట్టాల్సిందే, అంతేనా? ఇంకా ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ కాదా వాళ్ళు? మీరు ఉద్యోగాలు, మీరు ఎగ్జామ్స్ నిర్వహించేది, టీఎస్జీపీఎస్సీ, ఇదంతా దేనికోసం? నిరుద్యోగుల కోసమే కదా. ఆ నిరుద్యోగుల డిమాండ్స్ నిర్వహించడానికి ఏమైంది? పైనంగా పోయి రెచ్చగొట్టిండ్రు. వాళ్ళు రెచ్చగొట్టిండ్రు, అది లిటరల్గా రెచ్చగొట్టిండ్రు. వాళ్ళతో చర్చలు జరపాలనుకున్న వాళ్ళు రాత్రి కూడా 9 గంటలకు గాంధీ హాస్పిటల్ కాడ పోయి మళ్ళీ వీళ్ళంతా పోయిన వాళ్ళందరి నుంచి వెనక గేట్ నుంచి పారిపోయారంట. అది కూడా చెప్తున్నారు వాళ్ళు. కనీసం మరి ఆ మోతిలాల్ నాయక్ ఆరోగ్యం గురించి చూసిండ్రు, పరిశీలించిండ్రు, బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడినరా? అవును, ఆయన పరిస్థితి బాగలేదు, మేము చూసుకుంటామని. దేనికోసం పోయిన వీళ్ళు? దేనికోసం? మోతీలాల్ నాయక్ ఆరోగ్యం బాగాలేదు, ప్రజా సంఘాల వాళ్ళు చాలామంది గాంధీ హాస్పిటల్కి నిన్న మొన్న చూస్తూ ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ప్రభుత్వం చర్చలు జరపాలి, ఆయన డిమాండ్స్ ఏంది, నిరుద్యోగుల డిమాండ్స్ ఏంది వినాలని అందరూ మాట్లాడుతున్నారు. బహుశా ఆయన ఆరోగ్యం నిజంగానే బాగాలేదా అని చూసి చెక్ చేయడానికి పోయినరా? లేకపోతే వీళ్ళు చెప్పే అబద్ధాలు అసలు మోతీలాల్ దీక్ష చేస్తున్నాడా లేదా అని చూనికపోయినరా? మోతీలాల్ దీక్ష చేస్తున్న సంగతి పోయిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ప్రజా సంఘాల వాళ్ళు చెప్తున్నారు కదా, విద్యార్థులు నిరుద్యోగులు చెప్తున్నారు కదా. దాని మీద ఇప్పటిదాకా ఎక్కడెక్కడనో పోతారు, టైం లేనట్టు ఎక్కడెక్కడో పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయి ఇంకా టైం ఉంది, ఇంకా ఏమేమో కార్యక్రమాలు చేసుకునే టైం ఉంది. నిరుద్యోగులకు కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు, మేము సీఎం రేవంత్ రెడ్డి గారితో మనం కలిపియండి, మేము మాట్లాడతామంటున్నారు. ముఖ్యమంత్రి గారికి టైం లేదా మాట్లాడడానికి? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయన్నే, అన్ని శాఖలు ఆయనతోనే 14 శాఖలు ఉన్నాయంట. మరి మాట్లాడొచ్చు కదా వాళ్ళని పిలిచి. వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వీళ్ళు కాదా మిమ్మల్ని గెలిపించింది? మీకు ఓటేపీ జనాలు ఊరూరు తిరిగి ఓటేపీయలే వీళ్ళని ఎలక్షన్స్ ముందు వాడుకోలే? ఇప్పుడేమైంది? ప్రభుత్వం ఈ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ సమస్యలు, డిమాండ్స్ పరిష్కరించకపోను వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం రెచ్చగొడుతున్నారు. దేనికోసం రెచ్చగొడుతున్నారు? వాళ్ళను బౌన్సర్లను తీసుకుపోయి కొట్టించాల్సిన అవసరం ఏముంది? అంటే బెదిరిస్తున్నారా వాళ్ళను? వాళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, బెదిరికోరు నాకు తెలిసి. ఉద్యమకారులు వాళ్ళంతా. ఈ పోయిన వాళ్ళలో ఎవరు ఉద్యమకారులు ఎవరు కాదో జనాలకంతా తెలుసు, గాంధీ హాస్పిటల్ పోయిన వాళ్ళు. కానీ వీళ్ళంతా నిరుద్యోగులు, వీళ్ళంతా ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు. వాళ్ళు జంకరు, అనవసరంగా గెలుపుతున్నారు వాళ్ళని. ప్రభుత్వం బాధ్యతగా వాళ్ళతో చర్చలు జరపాలని, మోతీలాల్ దీక్ష విరమింపజేయాలని, వాళ్ళ డిమాండ్స్లో ఎన్ని వీలైతే అన్ని పరిష్కరించాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో పరిశీలించాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.